ఎవరైనా ఒక నెలకు ₹1,00,000 సంపాదిస్తుంటే వారి గురించి గొప్పగా చెప్పుకుంటాము. కానీ అదే ఒక రోజుకు 240 కోట్లు సంపాదిస్తే, అలా సంపాదించడమే కాకుండా తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సంస్థలకు దానం చేసిన మరి ఈయన గురించి ఏమనుకోవాలి? ఆయనే మరెవరో కాదు, మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా పేరు పొందిన ప్రపంచ ధనవంతులలో ఒకరైన వారెన్ బఫెట్. న్యూస్ పేపర్లు, కోక్ బాటిళ్లు అమ్ముకునే స్థాయి నుండి ప్రపంచంలోనే ధనవంతుడిగా ఎదిగిన ఈయన జీవితం మనందరికీ ఒక విలువైన ఆర్థిక పాఠం. మరి అటువంటి వ్యక్తి జీవిత చరిత్రను, ఆయన చెప్పిన ఆర్థిక సూత్రాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. 1930 సంవత్సరం ఆగస్టు 30వ తేదీన అమెరికాలోని ఒమాహా పట్టణంలో జన్మించాడు వారెన్ బఫెట్. స్కూల్లో తన తోటి పిల్లలు ఆటపాటలతో గడుపుతున్న సమయంలో బఫెట్ మాత్రం ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్లు వేస్తూ, స్టాంపులు అమ్ముతూ, తన తాతగారి కిరాణా కొట్టులో పనిచేస్తూ కొద్దిగా డబ్బును దాచుకున్నాడు. అలా దాచిన డబ్బుతో ఒక పాత పిన్ బాల్ గేమ్ మిషన్ను కొని జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉంచాడు. దాంతో మంచి లాభాలు వచ్చాయి. అలా వచ్చిన డబ్బుతో తను 11 ఏళ్ల వయసులోనే ఎంతో రిస్క్తో కూడుకున్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. మొదట్లో నష్టాలు వచ్చినప్పటికీ తరువాత నెమ్మదిగా లాభాలు రావటం మొదలయ్యాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. బఫెట్ తన 14 ఏళ్ల వయసులోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడంటే బఫెట్ ఏ విధంగా సంపాదించాడో మీరే అర్థం చేసుకోవచ్చు. 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మనకు ఆర్థిక జ్ఞానం ఎంత ఉండేదో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. బఫెట్కు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే చిన్నవాడినని చెప్పి వయసు సరిపోదని యూనివర్సిటీ రిజెక్ట్ చేసింది. బఫెట్కు స్టాక్ మార్కెట్ రంగంలో బెంజమిన్ గ్రహం అంటే ఎంతో అభిమానం. ఆయన వ్రాసిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకాన్ని చిన్న వయసులోనే బట్టి పట్టేశాడు. ఈ పుస్తకం ఇప్పటికీ ఎక్కువ అమ్ముడైన పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. బెంజమిన్ గ్రహం కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారని తెలిసి బఫెట్ కూడా అదే యూనివర్సిటీలో చేరాడు. తాను కాలేజీలో చదువుతున్నప్పుడే ఒక రోజులోనే $176 సంపాదించేవాడు బఫెట్. ఆ కాలేజీలో క్లాసులు చెప్పే ప్రొఫెసర్కు కూడా అంత సంపాదన వచ్చేది కాదు. 1962వ సంవత్సరంలో నష్టాల్లో ఉన్నటువంటి బెర్క్షైర్ హాత్వే అనే ఒక టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువ మొత్తంలో షేర్లు కొన్నాడు. ఆయన ఆ కంపెనీలో షేర్లు కొనే సమయానికి ఆ కంపెనీ ఒక్కొక్క షేరు విలువ $7, అంటే మన ఇండియన్ రూపీస్లో $598 అన్నమాట. ఇప్పుడు ఆ కంపెనీ షేరు విలువ $6,25,00,000 పైనే. ఇప్పటికీ అదే కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు బఫెట్. ఇదొక్కటే కాదు, కోకా-కోలా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, IBM, అమెరికన్ ఎక్స్ప్రెస్, యాపిల్, జిల్లెట్ ఇలా ఎన్నో కంపెనీల్లో బఫెట్కు వాటా ఉంది. వారెన్ బఫెట్ ఏదైనా కంపెనీలో షేరు కొన్నాడు అని తెలిస్తే చాలు అందరూ అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టేవారు. దాంతో ఆ కంపెనీ షేర్ వాల్యూ అమాంతంగా పెరిగిపోయేది. అప్పట్లో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలు వారెన్ బఫెట్ని తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని ప్రతిమలాడేవి. అంటే బఫెట్ గొప్పతనం ఏమిటో అర్థం అవుతుంది. న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుండి మొదలైన ఆయన జీవితం ప్రపంచ సంస్థ ధనవంతుల జాబితాలో అప్పట్లో మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్ను దాటాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. ఏదో కొంత సంపాదించగానే పెద్ద పెద్ద భవనాలు, పదుల సంఖ్యలో కార్లు, విలాసవంతమైన జీవితం గడిపేవారు ఉన్న ఈ రోజుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒకడై ఉండి కూడా ఒక సాధారణ ఇంటిలోనే ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఈయన ఇంటికి ఒక గోడ గాని, సెక్యూరిటీ గాని ఏమీ ఉండవు. ఆయన వాడేది ఒక సెకండ్ హ్యాండ్ కారు. ఆ కారుకి డ్రైవర్ గాని, సెక్యూరిటీ గార్డ్స్ గాని ఎవ్వరూ ఉండరు. ఆయనే స్వయంగా తన కారుని నడుపుకుంటారు. అంతేకాదు, జెట్ నర్స్ అనే ఒక పెద్ద విమానాల కంపెనీకి అధిపతి అయినప్పటికీ ఎన్నడూ సొంత పనుల కోసం విమానాలను ఉపయోగించలేదు. అంత సాధారణంగా జీవిస్తూ ఉంటారు ఆయన. ఈయన ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాడు, నీకు అవసరం లేనివి కొనుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు నీకు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. ప్రపంచంలోనే ధనవంతుడైన బిల్ గేట్స్ మొదటిసారి వారెన్ బఫెట్ను కలవలసి వచ్చినప్పుడు అందరిలాంటి వాడే అనుకుని కేవలం అరగంట మాత్రమే సమయం కేటాయిద్దామని అనుకున్నాడట. కానీ వారెన్ బఫెట్ మంచితనం, నిరాడంబరత చూసి ఏకంగా 10 గంటల పాటు ఆయనతో గడిపాడట. ఆ మీటింగ్ అయిపోయిన తరువాత బిల్ గేట్స్ వారెన్ బఫెట్కి అభిమానిగా మారిపోయాడు. అంతేకాదు, బిల్ గేట్స్ నడుపుతున్న బిల్ అండ్ మిలిందా సేవ సంస్థకి వారెన్ బఫెట్ తన ఆస్తిలో సుమారుగా కొన్ని $1 బిలియన్ విరాళంగా ఇచ్చేశాడు.
పట్టిందల్లా బంగారం కావడం అదృష్టాన్ని బట్టి ఉంటుంది, కానీ బంగారాన్ని పట్టుకోవడం అనేది నైపుణ్యం బట్టి ఉంటుంది. వారెన్ బఫెట్కి ఆ నైపుణ్యం కావలసినంత ఉంది. ఆ నైపుణ్యం రావడానికి ఒకే ఒక కారణం, ఆయన పుస్తకాలను ఎక్కువగా చదవడం. ఈయన రోజులో 80% సమయాన్ని కేవలం పుస్తకాలు చదవడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అయితే తాజాగా 2025లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపాదనలో వారెన్ బఫెట్ 5వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన ఆస్తి 11,77,000 కోట్ల పైనే. ఇంత సంపాదించడం అనేది ఒక ఎత్తు అయితే, తాను చనిపోయిన తర్వాత తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించేలా వీలునామా వ్రాసి మనసున్న కుబేరుడుగా అనిపించుకున్నాడు. అతి సామాన్య స్థాయి నుండి సంపాదకుడిగా ఎదిగిన బఫెట్ ఒక రోజు సంపాదన 37 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే ఒక రోజుకు 241 కోట్లకు పైనే. అంత సంపాదన ఉండి కూడా ఎంతో నిరాడంబరంగా సామాన్యంగా జీవిస్తూ ఈయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వారెన్ బఫెట్ యొక్క జీవిత చరిత్ర. ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.